మరియు ప్యానెల్ అనేటువంటి ఇతర సభ్యులందరికీ నమస్కారం సార్. వైసీపీ నేత కానీ కార్యకర్త కానీ రిపబ్లిక్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, వైసీపీకి ఏమాత్రం సంబంధం లేని కార్యకర్త కూడా కానీ బోరుగడ్డ అనిల్ నిన్న వినిపించారు. ఆయన వైసీపీ పార్టీకి సంబంధం లేని వ్యక్తి, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి నన్ను దారుణంగా మోసం చేశాడని చెప్పి ఆయన నిన్న మాట్లాడిన విధానాన్ని మీరు ఎలా చూస్తారు? ఆయన వైసీపీ కార్యకర్త కాకపోయింటే కనుక ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఏముందండి? ఇక్కడే మనకు అర్థమైపోతూ ఉంది కదా. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ స్క్రిప్ట్ అయితే ఇచ్చేవాళ్ళో అదే స్క్రిప్ట్ ని వీళ్ళు చదివేవాళ్ళు. చదవడం అంటే తిట్టడం, అంటే యాక్ట్ చేయడం, ఏ రకంగా బూతులు తిట్టాలి, ఏ రకంగా ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడాలి, ప్రతిపక్ష నేతల్ని నోరెత్తనివ్వకుండా ఏ రకంగా వ్యక్తిత్వ హననం చేయాలి అన్నదానికి ఒక కర్త కర్మ క్రియగా బోరుగడ్డ అనిల్ గారిని ఉపయోగించుకున్నారండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. నిజంగా అరెస్ట్ చెయ్యాలి అంటే కనుక ఇక్కడ బోరుగడ్డ అనిల్ అనేటటువంటి వ్యక్తిని ఆ వ్యక్తి ఏ రకంగా మాట్లాడాడు, మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కావచ్చు, వీళ్ళందరి మీద, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద కానీ, భువనేశ్వరం మీద కానీ, అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు భార్య బిడ్డల మీద కూడా ఏ రకంగా మాట్లాడారు, చిన్న పిల్లలైనటువంటి ఆడపిల్లల మీద కూడా ఏ రకంగా మాట్లాడారు, ప్రజలందరూ ఎవరు మర్చిపోలేదండి. ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు బోరుగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీని వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడుతున్నది తప్పు, సభ్య సమాజంలో ఇది కరెక్ట్ కాదు అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కంట్రోల్ చేయలేదండి? ఆ రోజు అధికార మతంతో నువ్వు ఇష్టం వచ్చినట్లు తిట్టని ఒక స్క్రిప్ట్ పంపించడం. సజ్జల గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా స్క్రిప్ట్ వచ్చేది. ఆ స్క్రిప్ట్ కొంతమంది నాయకులు, కొంచెం విలువలు కలిగినటువంటి నాయకులు మాట్లాడకుండా ఆగిపోతే ఆ స్క్రిప్ట్ మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏ రకంగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్లు గమనించవచ్చు. పాత పెట్టినటువంటి ప్రెస్ మీట్లు కూడా ఇక్కడ దాశరథి రాజా గారు లాంటి వ్యక్తులకి కూడా స్క్రిప్ట్ ఎలా చదువుకుంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉండేది. చాలా ట్రోల్ అయ్యేవారు వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా మరీ అంత దారుణంగా ఎప్పుడు మాట్లాడేటువంటి పరిస్థితి ఉండేది కాదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా. కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక మెగా ఫ్యామిలీ అభిమానిగా ఉన్నటువంటి వ్యక్తులే వాళ్ళు. ఇలా స్క్రిప్ట్లు చూసి తిడుతూ ఉండేవారండి. అప్పుడు ట్రోల్ అవుతూ ఉండేవారు. అంటే సజ్జల గారే దీనికి కర్త కర్మ క్రియగా పనిచేశారు కాబట్టి ఇవాళ 22 కేసుల్లో బోరుగడ్డ అనిల్ గారు ఇంత మందితో తిట్టించినటువంటి సజ్జల గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఎందుకంటే మీరు విధానపరంగా ప్రశ్నించండి. నిజంగా పార్టీలు తప్పు చేస్తుంటే కనుక ఆ అధినేతలను ఎవరినైనా ఇవాళ ప్రభుత్వంలోనే ప్రశ్నించండి, తప్పు లేదు. ఇచ్చేటువంటి రైట్ ఎవరికి చేస్తారు వీళ్ళకి సత్య సమాజంలో అబద్ధం చెప్పు ఉండొచ్చు కదా. బోరుగడ్డ అనిల్ చెప్పిన దాన్ని బట్టే మీరు ఎలా క్యాల్కులేట్ చేస్తారు? బోరుగడ్డ అనిలే కాదు సార్, బోరు మన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సజ్జల గారే స్క్రిప్ట్ పంపిస్తారా, ఆ స్క్రిప్ట్ మేము తిట్టము ఇలాంటివి మాట్లాడము అంటే వాళ్ళని వెనకబెట్టేది మంత్రి. కృష్ణవేణి గారు, ఏదన్నా కూడా మీ దగ్గర ఆధారాలు ఉంటే మాట్లాడాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాగా మాట్లాడతారు, కానీ ఆయన మాట్లాడిన ప్రతి మంచి మాటని కూడా త్రివిక్రమ్ గారు స్క్రిప్ట్ రాసిస్తారని రకరకాలుగా బయట కూడా మాట్లాడతారు. వాస్తవం అది కాదు కదా. పవన్ కళ్యాణ్ గారే మాట్లాడతారు కదా. బయట మీ దగ్గర ఆధారం ఉన్నది చెప్పండి. ఇవాళ బోరుగడ్డ అనిల్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆల్రెడీ ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు కూడా తెర మీదకి వస్తారండి, కంగారు పడకల్లా. వాళ్ళ అంతటా వాళ్ళే చెప్తారు, వాళ్ళే వచ్చి చెప్పేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి సకల శాఖ మంత్రిగా ఏ రకంగా పనిచేశాడు, ప్రతి దాని మీద ఆధిపత్యం ఏ రకంగా సంపాదించడం మీద అందరికీ తెలుస్తారు. అది ఎవరు కూడా చెప్పక్కర్లే. ఆల్రెడీ వాళ్ళ నాయకులే ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఇవాళ బోరుగడ్డ అనిల్ వచ్చాడు, రేపు పొద్దున్న శ్రీరెడ్డి వస్తుంది, రేపు పొద్దున్న చాలా మంది వచ్చి చెప్తారు. చాలా మంది మాకు స్క్రిప్ట్ ఇచ్చారా, స్క్రిప్ట్ ప్రకారమే మేము మాట్లాడాము అని ఒకే ఒక మాట. అంతే. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ చెప్పలేదా, మేము ఒక స్క్రిప్ట్ వస్తుందా స్క్రిప్ట్ ప్రకారం చెప్పారు. రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తే అది చెప్పినటువంటి పరిస్థితి. ఇంకా ఎవరు రావాలి? మోహన్ రెడ్డి గారు ఏదో అడుగుతారు. మోహన్ రెడ్డి లక్ష్మీ గారు నాకు ఒక్క అవకాశం అండి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేప్పుడల్లా అవకాశం ఇచ్చినారు కదా, ఒక్క అవకాశం ఏంటి మళ్ళీ మాట్లాడతారు. ఇప్పుడు కృష్ణవేణి గారు అంటున్నారు కదా ఏమని, ఒక్క నిమిషం కృష్ణవేణి గారు ఏమంటున్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ ఇస్తున్నారు అని కృష్ణవేణి గారు అంటున్నారు కదా.
మరి ప్రతిరోజు నేను మీడియాకు రోజుకు 2-3 ఛానళ్ళకు పోతున్నాను. నేను ఒక నియోజకవర్గం పరిశీలకుడుగా ఉన్నాను, రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. మరి నాకు ఒక్క రోజు కూడా రాలే ఎందుకు? అవు పార్టీకి సంబంధించినటువంటి మాటలే కదా నేను మాట్లాడాల్సింది కూడా. మా ఇంటి మా ఇంటికి సంబంధించి, మా కుటుంబానికి సంబంధించి, మా ఊరికి సంబంధించి నేను రాను కదా. పార్టీ కార్యక్రమాలే కదా నేను మాట్లాడి. మరి ఆ స్క్రిప్ట్ మాకు ఈరా. మరి అదేదో తిట్టాల్సింది, ఒకవేళ తిట్టేది అయితే ఆయనే తిట్టొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నారు తల్లి, ఇష్టం వచ్చినట్టు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద నిందలేసి తప్పించుకున్నాం అనుకుంటే ఆలోచన వాళ్ళు ఏ బీసీ అని కేటగిరీలో విభజించి, ఏ అంటే అధికార ప్రతినిధుల్లో ఉండి, బి అంటే నార్మల్, సి కేటగిరీలో ఉన్న వాళ్ళని అంటే సైనికులు 3 అంచెల విధానంలో, అలాంటి వాళ్ళు వాళ్ళొక విధానం అవ్వచ్చు కదా. ప్రతి స్క్రిప్ట్ కదా. నేను పార్టీ ఆఫీస్ కు వారానికి ఒకసారి పోతా, నెలకు 3-4 సార్లు పోతా. పోయిన ప్రతిసారి సజ్జల గారితో కూర్చొని మాట్లాడే వస్తా. మరి ఒక్క రోజున నాకు కూడా ఇది తప్పు, ఇది ఒప్పు, ఇట్లా మాట్లాడు సరిగా మాట్లాడలేదని ఇంకోటి చెప్పొచ్చు కదా. మీరు తిడుతుంటారు చూడు, అది చెప్తాను. సేమ్ టైమ్ లో మీరు చెప్పినట్టు రెండో కేటగిరీ, మూడో కేటగిరీ ఉంటే వాళ్ళని కలచకపోతే ఇంకా వాళ్ళకి ఎవరి ద్వారా మీ ద్వారా పంపించారా, లేక కృష్ణవేణి గారి ద్వారా పంపించారా? వాళ్ళకి ఇచ్చిన బొమ్మ మా వాళ్ళని తిట్టమని చెప్పు. తిట్టిన తర్వాత మాకు డ్యామేజ్ జరుగుతుంది, డ్యామేజ్ జరిగినాక మీకు అధికారంలోకి వస్తారు, మీరు అధికారం రావడానికి మా వాళ్ళు ఉపయోగపడతారని ఏమన్నా కృష్ణవేణి గారు, శేఖర్ రెడ్డి గారి ద్వారా ఇచ్చి మా వాళ్ళకి ఎవరు మిమ్మల్ని తిడతారు చూడు, శ్రీరెడ్డి గారు లేక బోరగడ్డ అనిల్ గారు, ఆ విధంగా చేస్తారా? అయ్యా మీరు దగ్గర కూర్చొని ఆ కిరాప్ కార్తీకి, సీమరాజాకు, స్వాతి రెడ్డికి, ఇతర దేశాల్లో మా పేర్లు పెట్టుకొని మా ఫేస్బుక్ లో అకౌంట్లు పెట్టి మమ్మల్ని తిట్టించేదాన్ని, మేము తిట్టట్టు మిమ్మల్ని తిట్టించుకోవడానికి, లేక మీరు తిట్టేది మమ్మల్ని తిట్టించుకోవడానికి మీ ఇష్టం వచ్చినట్టు ప్లాన్లు, ఐడియాలు, ఆలోచనలు తెలిసినటువంటి పెద్ద మనుషులు సార్. మీలో అన్ని పరిణితి చెందినటువంటి విద్యలు మీలో ఉన్నాయి, మాకు ఆ విద్యలు లేవు కాబట్టి. మా మోహన్ రెడ్డి అన్నగారికి మాత్రం బాగా గౌరవం ఉంది. ఎందుకంటే కిరాక్ ఆర్పి అన్నారు, ఇంకో పేర్లు కానీ మాట్లాడారు, కానీ బోలిగడ్డ అనిల్ గారు అని మాట్లాడుతున్నారు. మీ గౌరవం బాగా ఉంది. గ్రేట్. మీరు రైట్. కృష్ణవేణి గారు మాట్లాడండి. మేము సమాధానం చెప్పాలి కదండి. డిబేట్ అంతా వాళ్ళకే 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్స్టెండ్ చేద్దాం. మాట్లాడండి, మీరు మాట్లాడండి. కాదండి, రాష్ట్రం మీదకి దండయాత్రకు వస్తాడు ఇదే జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఏమీ తప్పులు లేకపోయినా సరే, కానీ ఈయన కూడా మేము నలుగురు ఉన్నామని చెప్తారు. ఈయన మొత్తం ఒక దండయాత్ర మా మీద, మేము ఏమైనా మాట్లాడితే చాలు ప్రతిదానికి అడ్డుపట్టు మాట్లాడుతూ ఉంటారండి. సార్ ఇంకో విషయం కూడా చెప్తాను. వీళ్ళు మాట్లాడేది కూడా చూసుకుంటే కనుక ఎప్పుడు కూడా బూతులు తిట్టేటువంటి వ్యక్తులు ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారో వాళ్ళు అగ్రస్థానంలో ఉంటారు. రోజాని చూసుకోవచ్చు, కొడాలి నానిని చూసుకోవచ్చు, పేరు నానిని చూసుకోవచ్చు, అలాగే అమ్మ రాంబాబు గారిని చూసుకోవచ్చు, బోర్గడ్డ అనిల్ చూసుకోవచ్చు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఫోకస్ మాట్లాడతారు కదా తల్లి. మీ అధినేత మాట్లాడతాడు, మీ నేతల దగ్గర ఉండే నేతలు మాట్లాడతారు, మీ ఎమ్మెల్యేలు బూతులు మాట్లాడతారు, మీ ఎమ్మెల్యేలు కడుపులు తెచ్చారు కదా, వేరే వాళ్ళు ఎందుకు? చూసుకుంటే అందరినీ కూడా ప్రోత్సహించినటువంటి వ్యక్తి అంటే సజ్జల గారు. స్క్రిప్ట్ ఎవరైనా ఏం చేస్తారు? ఇప్పుడు అన్నాడు, ఎందుకు ఇలా ఉండిపోయారు సార్, ఇంటికి ఎందుకు మంచి రూపాయలు రాలేదు, ఎందుకంటే ఈయన తిట్టరు, ఈయన బూతులు మాట్లాడితే సబ్జెక్ట్ మీద మాట్లాడతారు, లేకపోతే కొంచెం ఆ విషయం మీద డైవర్ట్ అవ్వడానికి మాట్లాడతారు తప్ప ఆయన ఎప్పుడు నేను డిబేట్ లో చూసినప్పుడు ఎప్పుడు కూడా అంత అసభ్యకరంగా మాట్లాడినటువంటి విషయం ఎప్పుడూ లేదు. అలాంటి వాళ్ళకి ఇవ్వరు సార్. ఎందుకంటే అక్కడ వైసీపీలో మెయిన్ ప్రధానమైనటువంటి అర్హతే ఎదుటి వ్యక్తుల్ని, ఎదుటి పార్టీ అధినేతల్ని బూతులు తిట్టడం, అసభ్యకరంగా మాట్లాడడం, అసభ్యకరంగా చిత్రీకరించి ప్రపంచానికి చూపించడమే జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళకి ప్రధాన ఎజెండా, ప్రధానటువంటి అర్హతలుగా భావిస్తారు. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తులు చూసుకొస్తారు, వీళ్ళ పార్టీలో అగ్రస్థానంలో ఉంటారు. అగ్రస్థానంలో మంత్రి పదవులు అనుభవించారు. రోజారెడ్డి గారిని కూడా చూడొచ్చు. అంటే మిగతా మహిళలకు ఎందుకు రాలేదు అవకాశాలంటే రావు, ఎందుకంటే రోజారెడ్డి మాట్లాడినంత బూతులు ఎవరో మాట్లాడరు కాబట్టి, మాట్లాడినటువంటి మాటలు ఎవరు మాట్లాడరు కాబట్టి. అంటే ప్రతి విషయంలోనే సార్ పదే వీళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళ బోర్గడ్డ అనిల్ లాంటి జీవితం ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా రాజకీయాల్లో ఇంకా మంచి భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి, కానీ దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ మిస్గైడ్ చేసి ఏ రకంగా అతన్ని కేసులు పాలు చేసింది అన్నది కూడా వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు చాలా మంది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోలేకపోతే రేపు పొద్దున భవిష్యత్తు ఏ రకంగా మారిపోద్ది అన్నది కూడా
దీన్ని ఒక్కసారి వీళ్ళందరూ కూడా గమనించారు. సార్ సజ్జల గారు స్క్రిప్ట్ ఇస్తారు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం లేకపోతే సజ్జల గారు సీఎం అన్నది కూడా ఒక చర్చ జరిగేది ఆ రోజు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు సీనియర్ లాగా